తెలివి ఉండాలి అంత తేలిగ్గా చేయడం అంటే. అలాగే నేను ఇది చెప్పినాను, మీరు కూడా ఆలోచించొద్దండి రాత్రి నిద్రపోకుండా. ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళకు గుర్తుంది శిష్యులకు లేదా స్త్రీకి, మగ్దలేని మరియ గారికి, ఇతర స్త్రీలకు, మిగతా వారంతా మర్చిపోతున్నాం. ఇది మన క్రైస్తవం ప్రభు యొక్క రాకడ పునరుత్థానం గురించి మర్చిపోతుంది లోకానికి. అందుకని నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను, నేను మరలా వస్తాను. అబ్రహాం ఇప్పుడు ఏం చెప్పాడు? మరలా అక్కడికి వస్తాను. ఏం చెప్పాడు? మరలా. అది మొదటి ఉదాహరణ. రెండోది చూస్తాము, ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 5వ వచనం. జెనసిస్ చాప్టర్ 50 verse 5. నా తండ్రి నా చేత ప్రమాణం చేయించి, ఇదిగో నేను చనిపోతున్నాను, కణాల్లో నా నిమిత్తం సమాధి త్రవించింది కదా, అందులోనే నన్ను పాతిపెట్టాలని చెప్పాను. కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చింది. మాట్లాడు, మరలా వచ్చేదాం. మరలా ఎవరు వస్తున్నారు? మరలా యోసేపు. భూమి మీద యోసేపు అప్పటికి ఎవరు? రాజు, ప్రధానమంత్రి. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇస్సాకు ఎవరు చనిపోయారు? వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు యోసేపు అయితే వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తీయులతో ఫరో వారి యొక్క సంస్థానానికి ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళి కనాన్లోనికి అక్కడ మా నాన్నగారిని పాతి నేను మరలా వస్తాను. యోసేపు వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడా రాలేదా? ఎలాగొచ్చాడు? ఎలాగొచ్చాడు? భయంతో వచ్చాడా? ఇబ్బందితో వచ్చినాడా? ఘనతో వచ్చినాడా? ఆశీర్వాదంతో వచ్చిన? బాబు కూర్చున్నా. ఎలాగొచ్చాడు? పరలోకపు యోసేపు కూడా దినాన్ని తిరిగి రానైనాడు మనకు. భూమి మీద యోసేపు ఐగుప్తును మాత్రమే పరిపాలించాడు. మీరు జ్ఞాపకం ఉంచుకోరండి, యోసేపు తన తండ్రి విషయం అంత మక్కువ కలిగి ఉన్నాడు. మన పరలోకపు యోసేపు కూడా తండ్రి విషయం అంత మక్కువ కలిగి ఉన్నాడు. అందుకనే తండ్రి నీ చిత్తమే సిద్ధించినగా, తండ్రి మాట మీద చూపించడానికి ఇష్టం. ఈ భూమి మీద యోసేపు తండ్రి యొద్ద నుండి సమస్తాన్ని పొందినాడు లేదా? యేసుప్రభు కూడా అదే అన్నాడు భూమి మీద ఉన్నప్పుడు, నేను చేయబోదు నాది కాదు. ఎవరిది? నన్ను పంపిన వానిదే. రకరకాల మనుషులు మాట్లాడుకుంటారు. నలుగురు గురించి కూడా కొంతమంది చెప్తున్నారండి, నేనంటే పడనోళ్ళు. ఏం లేదు, ఆ బ్రదర్ ఊరికి అంతా కథలు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మొత్తానికి అడి చేసి గంట సేపు సాగు తీసేస్తాడు. ఆయన దగ్గర ఉండేది 20-30 మెసేజ్లు ఉంటాయి. అవి ఏ చెప్పినవే చెప్తుంటాడు, 7 తరబడవే చెప్తున్నాడు అని. నేను అన్నాను, నన్ను గురించి అంత గొప్పగా అనుకోవద్దండి, నా దగ్గర 20-30 మెసేజ్లు అంత లేదు, అంత సీన్ లేదు నాకు. ఒకవేళ మీరు అనుకునే లీడర్స్ వాళ్ళకంటే 400 ఉన్నాయంట. మా డాష్ దగ్గర 400 ఉన్నాయి, 500 ఉన్నాయి, 600 ఉన్నాయి, ఏమనుకున్నారు అని వాళ్ళు చెప్తున్నారండి. దాని గురించి 20-30 చెప్తున్నా. నాకు అంత లేదు, నా దగ్గర 20-30 లేదు. ఐ హ్యావ్ ఓన్లీ 1 మెసేజ్. ఒకే ఒక వర్తమానమే నాకుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనం. లేఖన ప్రకారము యేసు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి లేఖన ప్రకారం 3వ దినాన తిరిగి లేచిన. ఐ హ్యావ్ ఓన్లీ దిస్ మెసేజ్. యేసు ప్రభు నా కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఇదే నాకున్న మెసేజ్. దీన్నే మార్చి చెప్తుంటా. కనుక వెళ్ళి చెప్పు వాళ్ళకి. ఎవరికి? ఎవరైతే ఇలాగ ఆయన దగ్గర 20 మెసేజ్లు ఉన్నాయన్నారో ఆయనకు అంత సీన్ లేదంటే ఆయన దగ్గర ఉండేది ఒకే ఒక మెసేజ్. ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రాస్, డెత్, బరియల్ అండ్ రిజరక్షన్. యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానం. ఐ హావ్ ఓన్లీ దిస్ మెసేజ్ అండ్ ఐఎమ్ కాల్డ్ టు ప్రీచ్ దిస్ మెసేజ్. ఇదే వర్తమానం ఉంది, ఇదే వర్తమానం బోధిస్తున్నా, ఇదే వర్తమానం ప్రకటిస్తున్నా, ఇదే వర్తమానం మీదే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నా. కనుక
కనబడేటువంటి టూల్స్ మేము మీ కొరకు ప్రార్థిస్తాం. సహోదరి దేవుడు మీ పాపలు క్షమించిన గాక, మీ జీవితాలు మార్చిన గాక, చెల్లి దేవుడు మిమ్మల్ని ఖండించిన గాక. సిస్టర్స్ కియర్స్ కదా మీరు అడగకపోతే ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? చేయడానికి కోరేవారు ఎవరైనా ఎక్కడైనా ఉంటే మీ రక్షణ కొరకు ప్రార్థన చేయడానికి, మీ తీర్మానంలో స్థిరంగా ఉండడానికి, మేము ప్రార్థన చేయడానికి మీ కుడి చేతి తలపైగా కనపడేటట్టు ఎత్తు ఉంచండి. మీ కొరకు ప్రార్థిస్తాం. ఇంకెవరైనా కనపడేటట్టు ఎత్తు చివరికి వెళ్ళండి. ఇష్టపడి ఆయన ప్రార్థించి ప్రతి ఒక్కరి వ్యయ ప్రయాసముల ద్వారా ఈ యొక్క కూడికలు ఏర్పాటు చేయబడి ఉన్నాయి. సియోను సంఘ క్షేమము కొరకు మీరు ప్రార్థిస్తున్నందుకు మేమందరం ఎంతో కృతజ్ఞులం. ఈ పరిచర్యలు ఇలాగ కొనసాగినట్లు సియోను క్షేమము కొరకు ఇంకా మీ ప్రార్థనలు కొనసాగించవాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం. అదేవిధంగా తండ్రి సాయంకాలం జరిగేటువంటి కుడిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రభా మీరే సహాయం దయచేయండి తండ్రి. ఎవరైతే నన్ను వాడు కార్యం జరిగించలాగిన తండ్రి నాయన అనేక ఆత్మలు తండ్రి నాయన మీ వైపు తిప్పబడిలాగిన మీరే సహాయం దయచేయండి. మీరే కృప చూపించండి. కలిగిన కలిగినటువంటి దేవానికి చూస్తారు తండ్రి. అవును ప్రభా మేము నమ్మపోయిన మాయడల మీద ఇచ్చినటువంటి నమ్మకాన్ని బట్టి తండ్రి నమ్మదగిన దేవుడిగా మాయడల మీద ఉన్నందుకు నేను చూస్తారు తండ్రి. అదేవిధంగా నాయన పాటల్లో నీ స్వరాన్ని దయచేయండి నాయన. అదేవిధంగా పాటల్లో నాయన వాద్యాలు వాంచండి బిడ్డలు పెట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం దయచేయండి. అదేవిధంగా తండ్రి ఆ యొక్క వంటలు చేసినటువంటి బిడ్డలు, అక్కడ నాయన పనిపాట్లలో ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు, ఆయన ప్రతి ఒక్క పనిలో ఎవరైతే నాయన హస్తాన్ని ఉంచారో అందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు వాళ్ళు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా తండ్రి రావాల్సిన వాళ్ళు నడిపించిన తండ్రి నాయన ఈరోజు జరిగేటువంటి కూడిక నాయన నీ మహిమార్థంగా నాయన సంఘానికి నాయన క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా మీరు సహాయం దయచేయమని ఘనత మహిమ ప్రభావాలు నీకు అర్పించుకుంటూ నాయన మా ప్రభువు మా రక్షణ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో వరేవతో ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధమైన నామం పేరిట మా ప్రభువా మీ పాద సన్నిధిలో మిమ్మల్ని స్తుతించుటకు, గణపరచుటకు, చేరికూడి వచ్చుటకు మాకు ఇచ్చిన మంచి తరుణముగా స్తోత్రాలు. శ్రేష్టమైన మా ప్రభువా పునరుత్థాన దినముకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రేమ, మీ దయ, మీ కనికరం, మీ ప్రభువా సార్వభౌమ అధికారమును బట్టి మీకు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన రక్షణ ఔన్నత్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా మా తండ్రి మాకు మేడ కలిగి చేసిన మా తండ్రి నమ్మకత్వాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా మా తండ్రి మీ ప్రేమలో మీ కృపలో కొనసాగిస్తున్నందుకై స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా మా తండ్రి స్థలమందు అనేకులు దైవజనులు, పరిశుద్ధులు వారి పని దినాలు ముగించుకొని వెళ్ళిన వారి అందరిని బట్టి మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రస్తుత దినాల్లో మీ ప్రజల మధ్యకు మమ్మల్ని కూడా కుటుంబముగా తోడుకొని వచ్చి మీ ప్రజల మధ్య మీరు మమ్మల్ని వాడుకుంటున్న విధానముకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దైవ తండ్రి మరి ముఖ్యంగా మా ప్రభువా మా తండ్రి 2018వ సంవత్సరం కూడా ఏప్రిల్ మాసం 13, 14, 15 ప్రత్యేకమైన ప్రభువా ఈ పండుగ దినములు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు. మా తండ్రి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మొదటి దినం ఈ దాసులను తండ్రి హెబ్రోను నుండి మా ప్రభువా తిమోతిని తీసుకుని వచ్చి మా మధ్య వాడుకున్న విధానముకై స్తోత్రాలు. బాప్తిజములో ఆదిను సాక్ష్యం ఇచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువా నిన్నటి దినం మా తండ్రి కడప నుండి జయరాజను మా మధ్యకి తీసుకుని వచ్చి ఆత్మపూర్ణి చేసి వాడుకున్న విధానముకై స్తోత్రాలు. మా ప్రభువా తిరిగి మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి మరణ భూస్థాపన పునరుత్థాన దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై స్తోత్రాలు. ప్రభువా ఈ దినము మీ బల్ల చుట్టూ చేరి రాగలుగుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. ప్రభువా మీ బల్ల చుట్టూ చేరి మిమ్మల్ని కీర్తించుటకు, పాడి పొగుడుటకు
మీ కృపను దయచేయండి. మీ బల చుట్టూ చేరి మా ప్రభు మీ పాదపీఠ మీద సాగిలపడి ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. మీ వాక్యపు వెలుగులో మిమ్మల్ని ప్రభా ఘనపరచుట కృపను దయచేయండి.
161 161 రుచి చూచి ఎదుగుతుంది.